ఈరోజు మనము ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీకి మసాలా ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తాను. క్లియర్గా ఫాలో అండి. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ ఇందులో ఆయిల్ మాత్రం వేయకండి ఇప్పుడే, ఎందుకంటే అది తర్వాత వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ ఫ్రైయింగ్ ప్యాన్ వేడేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనము డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నా దగ్గర బ్యూటిఫుల్ మసాలాలన్నీ రెడీ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో నేను మీకు క్లియర్గా చెప్తాను, ఫాలో అవ్వండి. ఇది చూడండి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీ, అన్నాసి పువ్వు, జాపత్రి, మిరియాలు, సోంపు, ధనియాలు అండ్ నా దగ్గర జాజికాయ కూడా ఉంది. అయితే జాజికాయని చక్కగా ఇలా గ్రేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనము లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆహా, ఈ డ్రై రోస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయండి. ఆహా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మెల్లిగా జాగ్రత్తగా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే అల్లం, దాంతోపాటు వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా. దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఇందులో కొంచెం పసుపు, అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ కూడా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఒక స్క్వీజర్ తీసుకొని అలాగే ఇది కూడా స్క్వీజ్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదండి, స్క్వీజ్ చేసిన నిమ్మకాయలు, ఇది తొక్కలు వేస్ట్ అని పడేస్తారు. వీటితో కూడా తర్వాత డ్రామా ఉంది, తర్వాత చూపిస్తా. అయితే ఈరోజు మనం చేసేది ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ. అయితే ఇక్కడ చూడండి, లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి అంటారు. అండ్ టెక్నిక్ చూపిస్తాను. ఇది చూడండి, మనకు ఈ బాటమ్ది అక్కర్లేదు. అండ్ టెక్నిక్ ఏంటంటే ఇది ఎలా చేయాలంటే ఈ బ్యాక్ పట్టుకొని దీంతో ఇప్పుడు దీన్ని మనము ఇలా కట్ చేసుకోండి. ఇలా లెమన్ గ్రాస్ మనము ఆహా, ఇందులోనే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందండి. ఈ నిమ్మగడ్డి కూడా ఇందులో వేసేసి మనము మిక్సీ పెట్టుకొని వస్తా. ఇది చూసారా, చూపిస్తున్నాగండి. ఈ పేస్ట్ చూడండి ఎంత చక్కగా తయారైందో, సూపర్ కదా. ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఇందులో చూపిస్తాను. ఎంత చక్కగా పేస్ట్ తయారైంది. బ్యూటిఫుల్ ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ రొయ్యల దాల్చా. ఇప్పుడు మనం తయారు చేసేది ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ. మనకు కావాల్సింది ఫిష్ అండి. ఇది చూడండి, బాసా ఫిష్ అంటారు. చీప్ అండ్ బెస్ట్ బ్యాచిలర్స్కి ఇది మంచి ఫ్రెండ్ అనమాట, ఎందుకంటే టేస్ట్కి టేస్ట్ అండ్ చీప్ అండ్ బెస్ట్ కూడా. అయితే మనం ఈ ఫిష్ని చూడండి
కట్ చేయగానే ఒక్క బోన్ కూడా సరిగా లేదు. బోన్లెస్ ఫిష్ అండి, మన బ్యాచిలర్స్కి పండగే. అండ్ ఈ బిర్యానీ మనము తయారు చేస్తున్నాం కదండి, ఇది కొంచెం రివర్సే. అండ్ ఇది చూడండి, ఈ ఫిష్ ముక్కలు ఎంత చక్కగా తయారయ్యాయి. మంచి కట్ చేసుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం. ఎంటీ బౌల్లో ఈ ఫిష్ ముక్కలు వేసుకొని, ఇప్పుడు గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో ఈ మసాలా పేస్ట్ తయారు చేసాం. ఈ మసాలా పేస్ట్ మనము కొంచెం వేసి, తర్వాత ఇందుట్లో మనము టమాటో కెచప్ వేసి, అలాగే కొంచెం కారం, కొంచెం ఎక్కువ వేద్దాం ఎందుకంటే నాకు కారం అంటే బాగా ఇష్టం, ఘాటుగా ఉండాలి కదా. అండ్ ఇందులో కొంచెం పసుపు, అలాగే పసుపు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసేసి, ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ ఫిష్ బేసికలీ టెండర్ మీట్ అండి, సో ఈ టెండర్ మీట్లో ఆ మసాలాలు చక్కగా పట్టుకుంటాయి. అండ్ ఇప్పుడు నేను మన సేఫ్టీ కోసం, అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, సుమిత్ ఇందులో బిర్యానీ చేస్తున్నావు మరి పచ్చిమిరపకాయలు వేసావా? మనం మసాలా పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాం, దాంతోపాటు మనం వేసింది లెమన్ కూడా. సో ఒక బిర్యానీకి పుదీనా అయినా, కొత్తిమీర అయినా, పచ్చిమిరపకాయలైనా ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట. అండ్ ఒక నిమ్మకాయ తీసుకొని ఇది కూడా పిండేసేయండి. ఎక్స్ట్రా పవర్ అండ్ ఎక్స్ట్రా మ్యారినేషన్ అండ్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చక్కగా కలుపుకోండి. అండ్ దీన్ని మనము దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బ్యూటిఫుల్ మ్యారినేషన్ ఫిష్ అయితే రెడీ అయిపోద్ది. మరి ఫిష్తో పాటు రైస్ కూడా చేసుకోవాలి కదా. సో మనం రైస్ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అండ్ మనకు కావాల్సింది ఒక హండీ. ఈ హండీలో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాం. అండ్ యూజువల్గా చాలామంది కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు, కానీ ఆ టేస్ట్ బాగానే ఉంటుంది. నార్మల్ ఆయిల్తో కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే నేను మీకు చూపిస్తున్నా, జస్ట్ ఫాలో మీ. వేసుకొని ఇది కొంచెం వేడెక్కనివ్వండి. అండ్ ఇప్పుడు ఈ రైస్ ఇందుట్లో వేసేయండి. టోటలీ డిఫరెంట్ టెక్నిక్ కదా. ఎస్, బలామి సుబ్రహ్మచారిలో ఇట్లాంటి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఎపిసోడ్ల నుంచి మీరు డిఫరెంట్ బిర్యానీలు చూస్తున్నారు. ఈరోజు ఇది కొంచెం డిఫరెంట్. ఇది చక్కగా సాటే చేసుకోండి. ఇది కొంచెం వేడెక్కినివ్వండి. కొంచెం సాటే అయిపోయే లోపల మనము ఇంకొక ప్లేస్లో ఒక ఫ్రైయింగ్ ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి, గుర్తుందా మనం ఫిష్ మ్యారినేట్ చేసాం. అఫ్కోర్స్ మనకు యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 2 hours దాకా మ్యారినేట్ చేస్తే చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే మనం ఇక్కడ తయారు చేసాం చూడండి. గుర్తుందా, నేను పేస్ట్లో లైమ్ వేసాను, మళ్ళీ నిమ్మకాయ పిండాను. ఎందుకంటే తొందరగా మ్యారినేట్ అవుద్ది అండ్ ఈ మసాలా ఆ జ్యూసెస్లో కూడా వెళ్ళిపోద్ది. అండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి, అంటే ఇది ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. అయితే ఇది నేను లో ఫ్లేమ్లో ఒక గేమ్ ఆడతా. ఇది ఉండనివ్వండి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పేస్ట్, మసాలా పేస్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్, మనం వేసిన కప్పుకి కరెక్ట్గా 1.5 వాటర్ వేయాలండి. వేసి చక్కగా ఇలా కలుపుకోండి.
ఇది ఒక బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. అంత లోపల మనము ఒక మూత పెట్టుకుందాం. ఇక్కడ ఈ ఫ్రైయింగ్ ప్యాన్ చక్కగా వేడెక్కింది. ఇప్పుడు చిన్నప్పుడు మనం రింగ రోజు ఆడాం కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇది పెడదాం. ఇక్కడ లో ఫ్లేమ్లో చక్కగా తయారవుద్ది. ఇప్పుడు మనము ఆహా ఇది చూసారా ఫిష్ ఎంత చక్కగా తయారవుతుందో. ఇప్పుడు ఏ సైడ్ అయిపోయింది, అలాగే బి సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి. ఆహా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇలా బి సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. చూసారా బి సైడ్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇది మనము ఫుల్ ఫ్రై చేసే అవసరం లేదండి, సెమీ అంటే కొంచెం ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఇది ఇందులో వస్తుంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనుకుంటారా, నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ చాపింగ్ బోర్డు మీద ఇది పెట్టేసి ఇందులో బ్యూటిఫుల్ రైస్ కుక్ అవుతుంది విత్ ద పేస్ట్. అండ్ మీకు చూపిస్తాను. ఆహా చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనము అడ్జస్ట్ చేసి ఒక నిమ్మకాయ, గుర్తుందా మనము సగం నిమ్మకాయ ఇందులో వేసాము, అప్పుడు ఈ నిమ్మకాయ ఇందులో వేసేసాం. ఇప్పుడు ఇది కొంచెం హైలో పెట్టేసి మూత పెడతాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి, ఉడకనివ్వండి. అప్పుడు మనకు కావాల్సిన ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీలో సగం ప్రాసెస్ మాత్రమే. సో లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆహా కొద్ది క్షణాల్లో ఆహా ఏం తయారని చూడండి. దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని చక్కగా ఇలా పెట్టేస్తాం. అలాగే ఇది కూడా. ఇప్పుడు దీనిపైన కోకోనట్ మిల్క్, ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసి సిమ్లో అంటే లో ఫ్లేమ్లో దగ్గర ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకు కావాల్సిన ఫిష్ లెమన్ గ్రాస్ విల్ బి రెడీ. టంటడాన్. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా వండామని కాదండి, వండిన తర్వాత ప్రెజెంటేషన్ కొంచెం హైలైట్గా ఉండాలి. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసింది ఒక బ్యూటిఫుల్ ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ. అయితే ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆహా ఎంత సూపర్గా ఉంది కదా. అయితే ఫస్ట్ మనము ఈ ఫిష్ జాగ్రత్తగా అలా తీసి దీన్ని ఇలా పెడతాం, పెట్టేసి ఇప్పుడు ఆహా రైస్ కూడా ఎంత చక్కగా ఉంది. ఒక మోల్డ్ తీసుకుందాం. మోల్డ్లో మనము దీన్ని చక్కగా తీసి ఈ మోల్డ్లో వేసుకుందాం. ఇలా టైట్గా ప్రెస్ చేయండి. టైట్గా ప్రెస్ చేసేసి ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఇది మనము ఆహా ఇక్కడ మన మ్యాజిక్ ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, సోంపు, యాలికలు, అన్నాసి పువ్వు, జాపత్రి, జాజికాయ వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి,
పసుపు, నిమ్మరసం, లెమన్ గ్రాస్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఫిష్ ముక్కలు, మనం మిక్సీ చేసిన పేస్ట్, టమాటో ప్యూరీ, కారం, పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఒక హండీ తీసుకొని అందులో నూనె, బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ చేసిన పేస్ట్, ఉప్పు, నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా కలుపుకున్న ఫిష్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించిన బిర్యానీలో నిమ్మకాయ ముక్క, ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు, కొబ్బరి పాలు వేసి మూత పెట్టి ఒక 6 నిమిషాల పాటు దమ్ లో పెట్టి ఉడికించి ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఫిష్ లెమన్ గ్రాస్ బిర్యానీ రెడీ.